ఎస్ డబ్బులు లేవు నన్ను కోసినా కానీ ఏం చేయలేని పరిస్థితి ఉందంటూ ఒక మీటింగ్లో ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటలు కూడా వివాదాస్పదమవుతుంది. అసలు నిజంగానే అట్లాంటి పరిస్థితి ఉందా? పరిపాలన చేయ శాత కాకపోతే దిగిపో అనేటువంటి మాటలు కూడా ప్రతిపక్షాల నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు డబ్బులు లేవు అని అనడం అనేది చేతగానితనం అనుకునే దద్దమ్మలకు మనం ఏం చెప్పలేము. ఓకే, డబ్బులు లేకుండా చేసిన దద్దమ్మలు ఎవరు అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. ఓకే, 7 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసిన వాళ్ళు సగవలుకులు వరుకుతున్నారు. 7 లక్షల కోట్ల అప్పులు చేసి దానికి కారణమైన వాళ్ళు శుద్ధపూసల్లాగా మాట్లాడుతున్నారు. మరి వాళ్ళకి సిగ్గుండాలి కదా. గిట్లా ఎట్లా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేస్తామని కేంద్రం అన్నాడు కానీ మేము ఇయ్యం డబ్బులు, ఆర్బీఐ నుంచి పర్మిషన్ ఇయ్యం, ఎఫ్ఆర్బిఎం ఇయ్యం, అసలు మీకు గిట్ల చేస్తావా, నీకు రూపాయి అంటే 2 రూపాయలు అప్పు ఇట్లా చేస్తున్నావు అని అన్నారుగా. వాళ్ళు అనలే. ఇలా ఉన్నమాట చెప్తే ఉలిక్కిపాటు. అయినా కూడా దేంట్లో ఆపుతున్నాం? ఇలా ఎవరైతే మీ వాళ్ళు 700 కోట్లు 800 కోట్లు బిల్లులు పట్టుకొని వచ్చి బట్టి గారి ఆఫీస్ ముందు ధర్నాలు చేసుకుంటూ మీరు చేసిన పనులు, ఎవరు బీఆర్ఎస్ వాళ్ళు చేసిన పనులు, మీరు బిల్లులు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీదకి తోలి ఇలా ఎంతమంది మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ కాంట్రాక్టర్లు, సర్పంచ్లు ఇలా బజార్న పడ్డారు. ఎవడు పని చేయించింది? తప్పించుకొని ఇలా కథలు చెప్తున్నారు. అంతా 7 లక్షల కోట్ల అప్పులు చేసి ఇలా అలాంటి స్టేట్ను చక్కదిద్దే ప్రయత్నంలో నా దగ్గర ఇప్పుడు 18,000 కోట్ల పైచిలకు రిసీట్స్ ఉన్నాయి, తక్కువేం లేవు. 24,000 కోట్ల పైచిలకు దానికి సంబంధించిన రోజువారీ మన ఖర్చులకు అవుతున్నాయి ఒక నెలకు. దాన్ని ఓవర్కమ్ కావడానికి మనం దుబారాను లేకపోతే ఇతరత్ర అంశాలన్నిటి కూడా తగ్గించుకుంటున్నాం. వాళ్ళ మాదిగా లగ్జరియస్ విలాసవంతమైన తెలంగాణ, బంగారు తెలంగాణని తిరగట్లే, ప్రజల తెలంగాణ కోసం పాటుపడుతున్నాం ప్రజాప్రభుత్వంగా. అలాంటప్పుడు ఉద్యోగులు ఒక సమ్మెకో ఒక నిరసనకో పూనుకుంటున్న క్రమంలో ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడిన మాట్లాడు. ఇప్పుడు ఉద్యోగాలకు సంబంధించి పిఆర్సీలు రావాల్సిందే, బోనస్లు ఇవ్వాల్సిందే, డిఆర్లు ఇవ్వాల్సిందే. చాలామందికి పెన్షనర్లకు ఏరియర్స్ ఉన్నాయి, చాలామంది రిటైర్మెంట్ బెనిఫిట్స్ రాకుండా ఉన్నారు. వాళ్ళకు సంబంధించిన అంశంలో కొంత మీరు ఓపిక సహనం పట్టండి. అలాగే కూడా 2-3 వేల కోట్లతో ఒక దశ అయిపోతుంది. మొత్తం ఒక 10,000 కోట్ల ఆర్థిక అంశాలు ఉన్నాయి. వాళ్ళే కూడా ఉద్యోగులే, నేను చూసిన కదా. వాళ్ళని ఉద్దేశించి అటు ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తున్నారు, ఇటు మన వాళ్ళు 9వ తారీఖు నాడు ఏదో నిరసన కార్యక్రమాలు ఇచ్చిండ్రు, మన ఎంప్లాయీస్ జాక్. వాళ్ళని ఉద్దేశించి నన్ను ఇక ఘోషణ తెలియవు, మీకు బాగానే ఇస్తున్నాం కదా, టెన్షన్గా నెలకు జీతం ఇస్తున్నా, ఆయన లెక్క 15వ తారీఖు 20వ తారీఖు ఇస్తలేను, మిమ్మల్ని ఏం తక్కువ చూస్తలేను, ఏం చేయాలి ఈ పరిస్థితికి ఇట్లా ఉంది, గాళ్ళు అట్లా చేసిపోయిందని చెప్పింది. అది ఒక ఇంటికి పెద్ద పిల్లలకి ఎట్లా చెప్పుకుంటాడో అట్లనే మన ఉద్యోగులకు కానీ మన వ్యవస్థకు కానీ ఒక చెప్పే ప్రయత్నం చేసిండ్రు. ఇక నిజంగానే ఒక ఆయన అన్నాడు నాతో, సార్ ఎంత లేకున్నా కూడా లేవు అని చెప్తామా సార్ మనం అంటే లేనిది లేమని చెప్పడం అనేది అబద్ధం అనమాట, తప్పు అనమాట. లేకున్నా కూడా ఉన్నదని ఇప్పుడు ఏమంటారు కదా, మింగ మెతుకు లేకపోయినా మీసానికి సంపెంగా నూనె అని వెనకటికో శాస్త్రం ఉంది. ఇంట్లో మనకు ఏం తినడానికి లేకపోయినా బయటికి మాత్రం మీసాలకు సంపెంగా నూనె పెట్టుకొని తిప్పుకుంటూ పోయినట్టు చేయలేడు రేవంత్ రెడ్డి. ఆయన వాస్తవ పునాదుల మీదనే చెప్తాడు, దాన్ని అధిగమించే ప్రయత్నం కూడా చేస్తాడు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా విషయాలను తెర మీద తెచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసు అన్నారు, తర్వాత కాళేశ్వరము, తర్వాత XYZ, ఇట్లా ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి కొన్ని రోజుల పాటు చాలా హైరామా నడిచింది. ఆ వెంటనే అది చల్లబడ్డట్టు కనబడుతుంది. అసలు ప్రభాకర్ రావును తెలంగాణకు రప్పించేటువంటి ప్రయత్నం జరుగుతుందా అనేటువంటి ప్రశ్నలకు సమాధానం ఉంది. ప్రభాకర్ రావు వచ్చినట్టు ఏదంటే ఇక్కడ ఉన్నటువంటి అప్పుడు పరిపాలనలో ఉన్నటువంటి వాళ్ళకి శిక్షలు పడడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఇయ్యాలని ప్రభాకర్ రావు విషయంలో పురోగతి ఉన్నది. ఈయన కూడా ప్రభాకర్ రావు లెక్క తప్పించుకోపోవద్దనే కదా USA వీసానే రద్దు చేసి అక్కడనే ఉంటే మళ్ళీ అదో పంచాయతీ. ఇప్పుడు ఆయన ఈ ఊరు దాటిచ్చిరని మీరే అంటారు, మళ్ళీ పోయిన దానికి ఇప్పుడు మోడీని అంటలేవు కదా, నీరవ్ మోడీని తీసుకుపోయి లలిత్ మోడీని తీసుకుపోయి ఇంగ్లాండ్లో పెట్టి చాలా మంచిగా సుఖాన్స చూస్తున్నారు. అట్లా కాకుండా చెప్పిపోతే తప్పు, లేకపోతే సమస్య లేదు. అవును, లేకపోతే పోయిన వాళ్ళని రప్పించడం కూడా సమస్య కాదు. కానీ ఇప్పుడు ప్రభాకర్ రావు ఎట తప్పించుకుంటున్నాడు? మనము నిజాయితీగా ఉన్నప్పుడు తప్పించుకోవాల్సిన అవసరం లేదు. మనం మోరల్గా ఉన్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తే ప్రభుత్వమే ముద్దాయి అవుతుంది. ప్రభుత్వం తప్పు చేయాల్సిన అవసరం మాకు లేదు. ఉన్న వాస్తవాలను ఒక ఆథెంటిక్ లీగల్ బాడీని వేసి దానికి టెక్నికల్ టీమ్ని అటాచ్ చేసి డిజైన్కి సంబంధించి కానీ ఆ రోజు వ్యాప్కోస్ నుంచి మొదలు పెడితే CWC ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నది, ఈ ప్రభుత్వంలో ఈ నిర్ణయాలు తీసుకోవడానికి కారణాలు ఏంటి, ఇవన్నీ కూడా
కూలంకుషంగా చర్చించిన తర్వాత బట్టగాల్చి మీదేయడం కాదు ఇది. ఓకే. ఏంది సాక్ష్యం లేకుంటే, తప్పుకు సాక్ష్యం లేకపోతే మనం దాని మీద నిర్ణయం తీసుకునేది కూడా ఉండదు. కానీ తప్పుకు సాక్ష్యాలు దొరుకుతున్నాయి. వీళ్ళన్నీ ఒకవైపు చూపిస్తున్న క్రమంలో, అలాంటి క్రమంలో కమిషన్ వీసా కేసీఆర్ రద్దు అవ్వడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం పాత్ర రద్దు అయిందా? ఇప్పుడు రద్దు అయినట్టుగానే వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ఆల్మోస్ట్ రద్దు అయింది అనేటువంటి స్టేట్మెంట్లు కూడా చూస్తాం. నా డౌట్ ఏంటంటే మనోడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు కూడా ఒక్కసారి ఎటో పోయినట్టుంది. ఎటో పోయిండా, అమెరికాకు పోయినట్టు ఒకసారి పోయినట్టు. ఇప్పుడు ఏదో వాళ్ళ మనమంది గ్రాడ్యుయేషన్కి సంబంధించి అట్లాంటి పర్మిషన్స్ ఉంటే పోయి రావచ్చు, అదేం పెద్ద సమస్య కాదు. దీన్ని అటెండ్ అయ్యి కూడా పోయి రావచ్చు, పెద్ద సమస్య. ఆర్థిక పోయి స్టక్ అయితే మాత్రము ఖచ్చితంగా బదనం అవుతుంది కదా. బదనం ఆయన అయితే వీళ్ళ పార్టీ కూడా క్రైసిస్లో ఉంటుంది కదా. ఇక్కడ కేటీఆర్ కానీ హరీష్ కానీ మాట్లాడడానికి నైతికత ఉండదు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్.